తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఏ రకంగా దాడులకు దిగారో, మహిళా కార్పొరేటర్లపైన దాడులు చేశారు, వారు ప్రయాణిస్తున్న బస్సులపై దాడులు చేశారు, వాళ్ళ గాజులు పగలగొట్టారు పవిత్ర పుణ్యక్షేత్రంలో. ఇప్పుడు తిరువూరులో కూడా అలాంటి సీనే కనిపిస్తోంది. నిన్న మహిళా కార్పొరేటర్లపై దాడి, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల వాహనంపై దాడి. పోలీసులు ప్రేక్షక పాత్ర. ఒకవైపేమో హైకోర్టు ఏం చెబుతుంది, డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో అందరికీ భద్రత కల్పించండి, వాళ్ళకి సక్రమంగా ఎన్నికలు జరిగేలా చూడండి అని చెబుతుంటే, కోర్టు ఆదేశాలు ఉన్నా ఎక్కడ రక్షణ ఉంది? అసలు కార్పొరేటర్లకు రక్షణ లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులైతే చుట్టుపక్కల అసలు రావడానికి కూడా లేకుండా చేసేశారు. నిన్న చూడండి ఏ రకంగా దాడులు చేస్తున్నారో, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల వాహనం పైన ఎలా దాడి చేస్తున్నారో. అవి లెఫ్ట్ సైడ్ విండోలో ఉన్నవి నిన్నటి పరిస్థితి. ఇదంతా పోలీసులు ఉన్నారు, పోలీసుల సాక్షిగా వాళ్ల ముందే జరుగుతున్నటువంటి దాడులు. ఇది ఒక తిరువూరుకి సంబంధించింది మాత్రమే కాదు. తిరువూరుకి సంబంధించిందంటే మనం చూస్తున్నటువంటి దృశ్యాలు తిరువూరుకి సంబంధించింది కాబట్టి అక్కడ పరిస్థితి మాత్రమే మనం వింటున్నాం, చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఇదే పరిస్థితి. ఎగ్జాంపుల్, కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా టీడీపీ బలపరిచినటువంటి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చెప్పారు. 14 మంది ఎంపీటీసీలకు గాను 6 మాత్రమే హాజరయ్యారు సార్. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను ఎంపీడీఓ కార్యాలయంకు వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుని దాడులు చేశారు, భయానక వాతావరణం సృష్టించారు, ఆ పదవిని కొట్టేశారు. 6 మాత్రమే వచ్చారు, 14 మందికి పదవి మాత్రం వెళ్ళిపోయింది. కదిరిలో మున్సిపల్ చైర్పర్సన్, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల్లో సేమ్ ఇవంతా కూడా. ఇక్కడైతే గాండ్లపెంట మండలంలో టీడీపీకి కేవలం 1 ఎంపీటీసీ మాత్రమే ఉన్నారు. ముగ్గురిని లాక్కొని, వైఎస్ఆర్సీపీ నుంచి 3 లాక్కొని ఆ 3లో ఒకరిని ఎన్నిక చేయించి వాళ్ళని ఎంపీపీగా ఎన్నుకునేలా చేశారు. రామగిరిది అది కామన్, నడుస్తూనే ఉంది. అక్కడ మహిళా అభ్యర్థి లేరు కాబట్టి మరోసారి వాయిదా పడింది. అక్కడ పరిస్థితులు మనకు తెలుసు. ఏ రకంగా పోలీసులు పూర్తి స్థాయిలో కాకీలు వేసుకున్నారా, పచ్చ డ్రెస్ వేసుకున్నారా అర్థం కాని పరిస్థితి అక్కడ ఏర్పడింది. విజయనగరం బొబ్బిలి మున్సిపాలిటీ కూడా సేమ్ ఇలాగే కుట్రలకు బలైపోయింది. మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబినాయన టీడీపీ వైపు దిప్పున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో శరత్తు ఎన్నికయ్యారు. ఒకటి కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అత్తిలిలో అరిమిల్లి రాధాకృష్ణ గారు, మూడోసారి ఇక్కడ ఇంకోటి నర్సారావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి కోసం 2 సార్లు కోరం లేక వాయిదా పడింది. 3ఓసారి ఎన్నిక నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా టీడీపీ తరపున 1 ఎంపీటీసీ లేకపోయినా ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. ఇది ప్రజాస్వామ్యం అంటే. ఇంత గొప్పగా పరిడవిల్తోంది. అత్తిలిలో రాధాకృష్ణ చిల్లర రాజకీయాలకు తెగబడ్డారు. బెదిరింపులతో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను టీడీపీలో చేర్చుకుని అత్తిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. జీవీఎంసీకి సంబంధించి జీవీఎంసీలో కూడా డిప్యూటీ మేయర్ పదవి, అది కూడా సేమ్ ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ దృశ్యాలు కూడా మీరు చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. అసలు ఇలాంటి గెలుపు సాధించి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ దాడులేంటి, దౌర్జన్యాలేంటి? 1 ఎంపీటీసీ బలం లేకపోయినా, 1 కార్పొరేటర్ బలం లేకపోయినా, 1 కౌన్సిలర్ బలం లేకపోయినా వీళ్ళకి పదవులు ఎలా వస్తున్నాయి? ఈ పరిస్థితులు చూశాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? చాలా పరిస్థితులను వివరించారు ఆయన చక్కగా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. తిరువూరు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్. ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే 17 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 20లో 3 టీడీపీ. మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు? అయినా దాన్ని కూడా లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి 17 మందిలో నుంచి ఒక 5 మందిని లాక్కొని చివరికి వైసీపీ 12, తెలుగుదేశం పార్టీ 8కి వచ్చినారు. అక్కడ కూడా ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి. ఆ ఎన్నిక కూడా జరగకోకుండా ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు. మన వాళ్ళందరినీ హౌస్ అరెస్టు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు.
ఈరోజు హౌస్ మోషన్, కోర్టులో హౌస్ మోషన్ ఈరోజు మనం మూవ్ చేసి ఈరోజు ఆ ఎన్నికకి సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి ఎన్నిక జరిపించమని చెప్పి కోర్టులు చెప్తే ఆ ఎన్నిక జరుగుతుందో జరగదో కూడా ఇంకా తెలియదు.